హాయ్ అండి. మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి తనకి కారం కారంగా స్పైసీగా తినాలనిపిస్తుందంట. హాస్టల్లో ఫుడ్ చప్పగా ఉంటుంది కదా, అది తిని తిని నోరు చప్పబడిపోయిందంట. అందుకని స్పైసీగా తినాలంటుంది. అందుకని ఈరోజు కాకరకాయల కారం అయితే కారం కారంగా చేస్తున్నాను. ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే చూపిస్తాను. ముందైతే కాకరకాయలు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇవి ఫ్రై అయ్యేలోపు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. పోపు దినుసులు అయితే ఎక్కువ వేసాను. తినేటప్పుడు అవి తగులుతూ ఉంటుంటే చాలా బాగుంటాయి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు కారం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎల్లిపాయ కారం అయితే చేశాను. కారమను ఎల్లిపాయలు జీలకర్ర వేసాను. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నాకు ఇంట్లో కరివేపాకు లేదు, అందుకనే వేయలేదు. ఉల్లిపాయలు ఫ్రై అయినాయి. ఇప్పుడు కారం కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు అయితే వేసాను. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి మనం వేసిన ఉప్పు కారం మొత్తం ముక్కలకు పట్టేంత వరకు 1 నిమిషం 2 నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోయింది. ఇప్పుడు కాకరకాయల కారంలో కొంచెం బెల్లం కూడా వేస్తాను. బెల్లం కూడా వద్దంట, ఇలాగనే కారంగా కావాలంట. అప్పుడే అన్నం కూడా పెట్టుకొని వచ్చింది చూడండి.